అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి దగ్గరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించిన గొప్ప మహాకృపను బట్టి మనందరము ఏకంగా ఇక్కడ కూర్చొని ఉండి మరి ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు వింటగా కూర్చొని ఉన్నాం. మరి ఆ దేవుని యొక్క కృప ఈ 5వ నెల దాకా మనల్ని నడిపించింది. ఎన్నో నెల ఇది? ఈ సంవత్సరానికి ఎన్నో నెల? 5వ నెల. నెల పేరు మే. మే అంటే 5వ నెల, 26వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనల్ని 5వ నెల దాకా దేవుడు నడిపించాడు. అయితే బైబిల్లో 5వ నెలకి చాలా ప్రాముఖ్యత ఉంది. 5 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా గొప్ప పేరుంది. ఈ 5వ నెల అని అంటే అర్థము ఆశీర్వాదమునకు సూచనగా ఉంటుంది ఈ 5. సో మనం ఈ 5వ నెలకు వచ్చాం కాబట్టి 5 గురించి మనము తెలుసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన యొక్క ప్రతి అవసరము ఎక్కడుండి తీరుస్తున్నాడు? దేవాదేవుడు మహిమలో ఉండి తీరుస్తున్నాడు అంట మనకి. ఇంతకు ముందు అయితే మనం ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలి, ఎగ్జాంపుల్గా ఎలా ఇచ్చేవాళ్ళం? ఫోన్లు రాకముందు ఎంతైనా టైం కేటాయించుకొని మనిషి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. అంతేగాని మీ డబ్బులు ఎవరికన్నా ఇవ్వాలా అనేటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉంటే అట్లా చేసేవాళ్ళు ఉండరు. అదే ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? సరే కరెంటు బిల్లు కట్టాలి. ఎట్లా కడతారు కరెంటు బిల్లు? ఇంతకుముందు మనం వెళ్ళి కరెంటు బిల్లు క్యూలో నుంచొని కట్టి రావాలి. ఇప్పుడు ఎలా కడుతున్నారు కరెంటు బిల్లు? ఫోను డైరెక్ట్. ఏది కరెంటు బిల్లు 4-5 కిలోమీటర్ల దూరం ఉన్న కరెంటు బిల్లు ఆఫీస్కి మనం ఒక చాలా దూరం ఉన్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే కరెంటు బిల్లు మాత్రం మనం ఉన్న స్థానంలో చిటికెలో కట్టేయచ్చు, నిమిషంలో డబ్బులు కట్టేయచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుమారుడు, తండ్రి పరలోకములో ఉండి వారు అనుదినము మనకి ఆశీర్వాదం పంపిస్తున్నారు. ఎలా? ఎక్కడుండి పంపిస్తున్నారు? మహిమ నుండి. ఇంకోసారి చూద్దాం, అదే వచ్చిన. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తండ్రి కుమారుడు ద్వారా మహిమలో ఉండి మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎక్కడుండి? మహిమలో ఉండి. దేవాది దేవుడు మన పక్కన లేకపోయినా మనకంటూ పరలోకంలో కొంత స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు దేవాది దేవుడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. మన కొరకు ఆదరణకర్తను పంపించాడు. ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేస్తాడు? మన దగ్గర ఉండి, మన హృదయంలో ఉండి, అమ్మా ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నా, వద్దమ్మా, ఈ ప్రాంతానికి వెళ్తే మళ్ళీ ఏమైనా కీడు జరిగిద్ది, వద్దులే అంటదో మనసు. ఇంకో పక్క మనసు ఏం కాదులే వెళ్ళు, అప్పుడప్పుడే వెళ్ళేది అని అంటది ఇంకో పక్క. ఏదైతే మనకు మంచి చెప్పిద్దో అదే పరిశుద్ధాత్మ దేవుడు. గంభీరంగా చెప్పదు, చిన్నగా చెప్తుంది. అదే చెడు కలిగించే మనసు గంభీరంగా చెప్పిద్ది. చెప్పేదనవా గట్టిగా చెప్పిద్ది. మనం ఎవరు మాట ఉంటాం అప్పుడు? గట్టిగా చెప్తుంది, గంభీరంగా చెప్తుంది అంటే ఇదే నిజం అనుకుంటా అని. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచి ఏది చెడు అనేది చెప్తూ ఉంటాడు. సో మహిమలో ఉండి దేవాది దేవుడు మనకి ఈ నెలలో ఆశీర్వాదము 2 అంతలు 5 అంతలుగా మార్చి మనకి ఇవ్వబోతున్నాడు. తర్వాత ఇంకో వర్షం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన
పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. చాలు. ఆయన పరిపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృప వస్తూనే ఉంది. పరిపూర్ణత అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా దేవుని తీసుకుందాం. దేవుడు ఓన్లీ ప్రేమను చూపించి జాలి, కరుణ ఇవేమీ లేకుండా ఉంటే దేవుడు అవుతాడా? ఇప్పుడు మనిషి మనం ఉన్నాం, మనకేముండాలి? ముఖ్యంగా ప్రేమ ఉండాలి. ప్రేమ అవేమి లేకుండా, అందరి మీద అసూయ, జాలి లేకుండా, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకుంటే మనిషి అవుతాడా? మనిషి అంటారా? చిచ్చి, మనిషే కాదు, అసలు మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు అంటారు. అంతేనా? మనుషులు ఏమైపోతున్నారు? ఇప్పుడు మృగాలు అయిపోతున్నారు. అంటే మనిషి సంపూర్ణంగా అవ్వట్లే, మనిషి అని పూరించట్లే. ఇక్కడ దేవాది దేవుడు ప్రతి ఒక్క గుణము దేవాది దేవుడిలో ఉంది. సంపూర్ణుడు దేవాది దేవుడు. ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ఆయన పుట్టినది మొదలుకొని, ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటిదాకా ఏ నరుడు కూడా చూపించలేకపోయాడు ఈయనలో ఈ పాపం ఉంది అని చెప్పి. పాపం చేయలేదు. ఆయనకి ప్రేమ ఎక్కువ. సరే, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి ఎక్కువ ప్రేమ చూపించాలి, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళకి తక్కువ ప్రేమ చూపించాలి అనే భేదాలు లేవు. తారతమ్య భేదాలు అసలు లేవు దేవునికి. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవాది దేవుని మాట ఖచ్చితంగా ఉంటుంది. అది పరలోక తండ్రిని గూర్చే ఉంటుంది ఆ మాట. అయితే ఈ విధమైనటువంటి జీవితం ఆయన జీవిస్తూ వచ్చాడు కాబట్టి పరిపూర్ణుడు. ఇక ఆయనలో ఏమీ లేవు. ఇంకొకటి ఏది ఇది లేదు, ఈ గుణం లేదు, ఈయనలో ఈ గుణం తక్కువగా ఉంది అని చెప్పి మనం లంచలేమన్నమాట. అటువంటి వాడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మరలా చూద్దాం ఇంకోసారి అవసరం. 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణుడు కనుక మనకి కృప వెంబడి కృప వస్తూనే ఉంది. ఇప్పుడు మీకు గొప్ప ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పైప్ ఉంది, వాటర్ పైపు. మనకి ట్యాంక్లో నుండి ట్యాప్లోకి వచ్చేటట్టు వాటర్ పైపు. ఆ వాటర్ పైపు ట్యాంక్లో నుండి కిందకి దిగుతుంది ట్యాప్లో నుండి మనం బకెట్లో పడుతున్నాం. ఈ పైపు క్లియర్గా ఎటువంటి హోల్స్ లేకుండా, రంధ్రాలు లేకుండా ఉంటే నీళ్ళన్నీ చుక్క కూడా కింద పడకుండా స్పీడ్గా వచ్చి బకెట్లో దింపుకోగలం. అదే దానికి ఎక్కడైనా రంధ్రం పడితే పరిస్థితి ఏంటి? వచ్చే నీళ్ళంతా సగం నీళ్ళు బయటికే పోతాయి రాకుండా. అంటే అదేం లేదు, పరిపూర్ణత లేదు దానిలో. అంటే కంప్లీట్గా పైపు సరిగ్గా లేదు. ఇప్పుడు అదే పైపు సరిగ్గా ఉంటే నీళ్ళన్నీ మనకు సమృద్ధిగా అందుతాయి. అదే దేవాది దేవుడు పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టే మనం ఇప్పటికీ ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ఆయన కృప మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చే దీవెనలు అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మనం ప్రశాంతంగా ఉన్నాం. మన ప్రాంతంలో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో చోట్ల యుద్ధాలు జరిగి, ఎన్నో వ్యాధులు వచ్చి అల్లాడిపోయి, ఎన్నో కొట్లాటలు జరిగి, ఎన్నో ఉగ్ర దాడులు జరిగి అల్లాడిపోతూ ఉన్నాం. కానీ మన ప్రాంతంలో మనం ప్రశాంతంగా ఉన్నాం. ఎన్నో చోట్ల భూకంపాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, సునామీ ఎప్పుడు వచ్చిందో తెలియదు, తుఫాన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, వడగళ్ళ వర్షాలు. ఎన్నో ప్రాంతాల్లో ఈ విధంగా అల్లాడిపోతూ ఉన్నారు జనం. కానీ మనము ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణంతో మనం హైదరాబాద్లో 43 డిగ్రీలు ఉంది ఎండ. ఇప్పుడు 43 డిగ్రీలు. అదంతా కొండ పర్వతం కాబట్టి మాడిపోతున్నారు మనుషులందరూ. కానీ మనము ఏ చెట్టు కింద పొట్టు కింద ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మన ప్రాంతంలో. మనం దేవాది దేవుడు పరిపూర్ణుడు కనుక ప్రతి ఒక్కరికి ఎలా ఇస్తున్నాడు? కృప వెంబడి కృప. అంటే ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం. అంటే బిడ్డలనిచ్చే క్రమంలో కానీ, బిడ్డల తర్వాత బిడ్డలనిచ్చే క్రమంలో కానీ, పనులు కొత్త పనులు ఇవ్వటంలో కానీ, మరి ఆరోగ్యం, ఉన్నటువంటి అనారోగ్యం పోయి మళ్ళీ కొత్త ఆరోగ్యం రావటమే. ఇవన్నీ కృప వెంబడి కృప మనకి దేవుడు ఈ నెల మనకి అనుగ్రహించబోతున్నాడు. తర్వాత విలాప వాక్యములు చూద్దాం. విలాప వాక్యములు
3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుండి గనుక మనము నిర్మూలము కాకున్నాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత ఎడతెగక ఉందంట. వాత్సల్యత అంటే ప్రేమ అని చెప్పచ్చు. ఆయన ప్రేమ ఎడతెగక ఇస్తున్నాడు. విన్నారా ఎప్పుడైనా ఈ ఎడతెగక అనే పదాన్ని? ఎక్కడైనా ఎక్కువగా న్యూస్లో వాడుతూ ఉంటారు ఈ పదాన్ని. ఎడతెగక వర్షాలు కురుస్తున్నాయి విన్నారా? అంటే ఏంటమ్మా? ఎడతెగక వర్షాలు కురుస్తున్నాయి అంటే ఆగకుండా కురుస్తుంది వర్షం అని అర్థం. అలాగే దేవాది దేవుడు మనకేమిస్తాడంట? ఎడతెగక. ఇంకోసారి చూద్దాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. దేవాది దేవుడు వాత్సల్యత మన మీద ఎడతెగక, వాత్సల్యత అంటే ప్రేమ ఆపకుండా చూపిస్తున్నాడు. నోవాహు కాలం ఉంది ఎగ్జాంపుల్గా. జలప్రళయం వచ్చింది, మనుషులందరినీ తీసుకెళ్ళిపోయాడు. కోపం వచ్చింది, మనుషులందరూ చనిపోయేసరికి బాధ వేసింది. వెంటనే అయ్యో అనవసరంగా చేశానే ఈ తప్పు అని చెప్పి గుర్తుగా ఇంద్రధనస్సును తీసుకొచ్చు. అప్పటి నుండి ఇప్పటి దాకా అలాంటి జలప్రళయం రాలేదు, రానివ్వను అని చెప్పి మాట ఇచ్చేశాడు. అట్లాగే ఆయన ప్రేమ, కోపం క్షణికాలమే ఉంటుంది, ప్రేమ మాత్రం ఎడతెగగా ఉంటుంది. కాబట్టే మనం నిర్మూలన చేయకుండా, ఇంకా మనల్ని ఇంకా తీసేయకుండా, మనల్ని తుడిచిపెట్టే కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సహిస్తున్నాడు, ఇంకా మనల్ని పోషిస్తున్నాడు, ఇంకా మనకి కృపని చూపిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి దేవుడు, ఇట్లాంటి స్నేహితుడు ఎక్కడైనా ఉంటాడా? ఇందాక మనం పాట పాడుకున్నాం, ఎవరైనా ఉంటారా ఇలాంటి స్నేహితుడు అని చెప్పి. సో దేవాది దేవుడు ఎడతెగక మనకి సంవత్సరము, ఈ నెల ఏం చూపించబోతున్నాడు? ప్రేమను చూపించబోతున్నాడు ఎడతెగక. ఇప్పుడు దాకా మనం 3 వచనాలు చదివాం. ఒకటి ఫిలిప్పులోది, ఒకటి యోహాను సువార్త, 3వది ఏంటి? విలాపవాక్యము. విలాపవాక్యంలో మనం ఏం చూసాము? ఎడతెగక దేవుడు ఏం చూపించబోతున్నాడు ఈ నెలలో? మనకి ఏం చూపించబోతున్నాడు? ప్రేమ. అందరు నోటితో చెప్పాలి, మీకు మీ కుటుంబాల్లో దేవాది దేవుడు చూపించాలి ఈ కార్యము అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నోటితో చెప్పాలి. ఈ నెల మనకి దేవుడు ఏమి చూపించబోతున్నాడు? ఎడతెగక ప్రేమను చూపించబోతున్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రేమ చిగురించబోతుంది. బంధుమిత్రుల ఎడల ప్రేమ చిగురించబోతుంది. దేవాది దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. ఇరుగు పొరుగు వారి ఎడల మనకి ప్రేమ కలగబోతుంది. మరి ముందు చదువుకున్నాం యోహాను సువార్తలో ఏం చదువుకున్నాం మనం? మళ్ళీ వెళ్దాం వెనక్కి. యోహాను సువార్తలో ఏం చదువుకున్నాం? యోహాను సువార్తలో దేవుడు ఏం చూపిస్తానంటున్నాడు? 1:16 పరిపూర్ణత. పరిపూర్ణమైన దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప వెంబడి కృప. అసలు కృప అంటే ఏంటి? అనాథగా ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆస్తినిస్తున్నాడు. అంటే బురదలో ఉన్నటువంటి మనల్ని లేపి బురదంతా కడిగి నూతనమైన బట్టలు వేస్తాడు. ఒక యానిమేషన్ తీశాను అనమాట, ఒకళ్ళు ఉపమానం లాగా. ఒక పిల్లాడు బురదలో ఆడుకుంటున్నాడు. బురద అనేటువంటిది పాపం. ఈ లోకంలో పాపం మీకు తెలిసిందే. సో బురదలో ఆడుకుంటున్నాడు. అప్పుడు ఏసై వచ్చి బురదలో ఆడుకోకూడదు అని చెప్పి లేపి శుభ్రంగా స్నానం చేపించి నూతనమైన బట్టలు వేశాడు. సరే అని చెప్పి ఏసైతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ బురద కనిపించింది.
ఈ బురద అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు బురదలోకి. రెండోసారి మళ్ళీ వేసే చూస్తా ఉండి, వద్దు నాయన బురద మంచిది కాదని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ తీసుకెళ్తున్నాడు. మళ్ళీ మూడోసారి బురద కనిపించింది, మళ్ళీ బురదలో దూకాడు. అలా బురదలో 3 సార్లు దూకాడు. మూడోసారి అర్థమైంది, ఏంటి నేను ఎట్లా ఉంటున్నాను, పాపం నన్ను లేపటము ప్రతిసారి కడగటము ఇదే చేస్తున్నాడు అని చెప్పి ఈసారి ఏం చేశాడు, ఆడాడు. కేసు ఏం చేశాడు, వదిలేశాడు. మూడోసారికి వదిలేసి ఆయన అందరికీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈసారి వదిలేసి ఆడినంతసేపు ఆడి బురదలో ఇక బోరు పెట్టి లేచేశాడు. పైకి లేచి నడవటం మొదలు పెట్టాడు. ఏముంది వంటి నిండా బురద. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వటం మొదలు పెట్టారు. ఈ ఒంటి నిండా బురద చూడు, చండాలంగా నీట్గా లేడు. అవమానం మొదలైంది. సిగ్గుతో తలదించుకుని నడుస్తూ ఉన్నాడు. నన్ను కడిగేవాళ్ళు లేరే, నన్ను శుభ్రం చేసేవాళ్ళు లేరే, ఇందాకటి దాకా నేను బురదలో మునగటం, ఏసై తీసుకొచ్చి నన్ను కడగటం, మరి ఇప్పుడు రాడే ఏసై అని చెప్పి ఏడ్చుకుంటా వెళ్ళి మోకరించి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, బురదలోకి దూకాను, క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధిపరచు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఏసై వచ్చాడు, శుభ్రంగా కడిగాడు. మళ్ళీ ఏసై చేయబట్టుకుని నడుచుకుంటూ వెళ్తాడు. మళ్ళీ బురద కనిపించింది. మనసు ఏం చేస్తుంది, పీగుతుంది, వెళ్దాం బురదలో దూకు, ఇట్లా వెళ్ళి మళ్ళీ ఆగాడు. కరెక్ట్ కాదులే అని చెప్పి అలా వేసే వెళ్ళిపోదాం అని చెప్పి నడుచుకుంటాడు. అంటే మనిషి గుణం చూసారు ఎట్లా ఉందా. ఇప్పుడు దేవాది దేవుడు ఒకవేళ నేను ప్రతిసారి నేను బురదలో నుండి తీసుకొచ్చి శుభ్రపరుస్తున్నా, నువ్వేం బురదలోకి దూకుతున్నావు, నేను రాను అని అంటే మనిషి ఏమైపోతాడు, మనమేమైపోతాము. కానీ దేవాదేవుడు ఆ విధంగా లేడు. కృప వెంబడి కృప అంటే ఆయన మాట వినకపోయినా సరే దేవాదేవుడు ఎదురు చూస్తున్నాడంట. పిలుస్తాడా లేదా, ప్రార్థన చేస్తాడా లేదా, నన్ను అడుగుతాడా లేదా అని చెప్పి పక్క నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అడగటం ఆలస్యం దేవాదేవుడు ఏం చేస్తాడు, వచ్చి మనకు కావాల్సింది అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవాది దేవుడు ఈ సంవత్సరం ఈ నెలలో మనకేమిస్తున్నాడు, కృప వెంబడి కృప. కృప అంటే ఏంటి అర్థం, మనము ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఒడ్డునేస్తాడు, తీసుకొచ్చట ఇట్ట లాగి ఇట్ట బయట వేస్తాడు. పేతురు గారు, యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద, సముద్రం మీద నడుస్తారు. ఆయన అందరూ చూసి భయపడతారు. పేతురు గారు మాత్రం నేను నడుస్తా అంటాడు. ఆయన నీళ్ళ మీద నడవడం అనేది ఆశ్చర్యమైన విషయం. అంతేనా? మీరు కూడా నడిచారా? నడవలేదు. అయితే పేతురు గారిని చక్కగా నేను కూడా నడుస్తున్నాయంటే సరే నడువు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తూ నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే నేను నడుస్తున్నాను రా అని చెప్పి కింద చూస్తాడు. చూడగానే ఏమైంది, మునిగిపోవటం మొదలైంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇట్లా పట్టుకొని ఇట్లా లేపి పడవలో తీసుకొచ్చు. అంటే అర్థం ఏంటి, మనము నడుస్తూ ఉన్న మధ్యలో ఆగిపోయినా దేవాదేవుడు ఏం చేస్తాడు, మనల్ని వదలడు, చూస్తాడు, అట్లా పిలుస్తాడా లేదా నన్ను. ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాంపుల్, పిల్లలు ఉన్నారు, మంచి బట్టలు వేసావు, ఆడతారు, ఆడినంతసేపు ఆడతారు, పడిపోగానే ఏం చేస్తారు, పిలుస్తారు. ఎవరినైనా అమ్మా అంటే పిలుస్తారు, వస్తాము, మళ్ళీ లేపి దులిపి మళ్ళీ వదులుతారు, మళ్ళీ పడతారు, మళ్ళీ పిలుస్తారు. అంతేగాని నువ్వు పడ్డావు కదా నేను రానంటారా? దేవాది దేవుని ప్రేమ ఇంతకంటే గొప్పది. మనము ఆయనతో నడుస్తూ ఉంటాము, ఆయన పట్టుకుంటాడు. ఎప్పుడైతే ఆయన చెయ్యి వదిలేస్తామో మనల్ని వదలడు, జస్ట్ అలా చూస్తూ ఉంటాడు పక్కన నుంచి. మనం ఎప్పుడు పిలుస్తామా, మనం ఎప్పుడు మళ్ళీ ఆయన వైపు తిరుగుతామా, మనం వెంటనే ఆయన వైపు తిరిగిన వెంటనే మళ్ళీ వచ్చేసి మనకు కావాల్సిన సహాయాన్ని చేసేస్తాం. దీన్ని ఏమంటారంటే ప్రేమ. ఫస్ట్ దేవాది దేవుడు ఈ నెలలో మనకి అధికమైన ప్రేమను చూపించబోతున్నాడు. మరలా మనకి కృప వెంబడి కృప ఈ నెలలో దేవాది దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏమంటున్నాడు, కృప. ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఈ నెలలో దేవాది దేవుడు మనకు ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ప్రతిదీ ఈ నెలలో తీర్చబోతున్నాడు దేవుడు. ఈ నెలలో మనకి ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చబోతున్నాడు. మనకి దేవాది దేవుడు ఐశ్వర్యము చొప్పున ఈ నెలలో ఏమేమి ఉన్నాయి అవసరాలు, మనకి ఏమేమి ఉంటాయి చెప్పండి. డబ్బు అవసరత, ఇంకా
ఏదైనా ఉంటే అనారోగ్యం, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, బలహీనత, ఇంకా ఇంకా ఏముంటుంది అవసరం మనకి? మనకు కావాల్సిన కొన్ని వస్తువులు, లేదంటే బిడ్డల దగ్గర కొద్దిగా మాటలు కావాలి, పలుక్కోవాలి, లేదు ఇరుగు పొరుగు వారి దగ్గర సమాధానం, ప్రేమ, మన స్థలం అమ్ముడుకోవాలి, మనకు కొద్దిగా డబ్బులు రావాలి, అవసరత. దేవాది దేవుడు ఈ నెలలో మన అవసరతను ఎక్కడి నుంచి తీర్చబోతున్నాడు? మహిమ. మహిమ అంటే పరలోకము. పరలోకంలో నుండి దేవాది దేవుడు మన యొక్క అవసరతలు తీర్చబోతున్నాడు. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. చాలు. ఇక్కడ నిమిత్తము అని అంటే ఫుట్ నోట్లో నన్ను కప్పు నిమిత్తము. నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవాది దేవుని యొక్క కృప, ప్రేమ మెండుగా మన మీద ఉంటే ఏముంటది? మన మీద ఆటోమేటిక్గా శక్తి అనేది ఉంటుంది. శక్తి ఉంటే ఏంటి లాభం? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి దిగాడు? మేడగదిలో ఉన్నటువంటి సంఘం మీదకి దిగాడు పరిశుద్ధాత్మ దేవుడు. పస్కా పండుగ అయిపోయింది. పస్కా పండుగ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని చంపేస్తారు. చంపేసిన తర్వాత 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అటు ఇటు తిరుగుతారు. తర్వాత ఆరోహణం అయిపోయాక పెంతెకోస్తు అని ఒక పండుగ నిర్వహించుకున్నారు అందరూ. పెంతెకోస్తు దేనికి నిర్వహించుకుంటారు అని అంటే కోతకాల పండుగ తెలుసుగా. ఎప్పుడు జరుపుకుంటాం మనం? జనవరిలో జరుపుకుంటాం. దాన్నే సంక్రాంతి అన్నాం. అలాగే ఇజ్రాయేలీలు బార్లీ కోత పండుగ చేసుకునేవాళ్ళు. బార్లీ తెలుసుగా, బార్లీ గింజలు. ఆ బార్లీ గింజలు కోత సమయాన్ని పెంతెకోస్తుగా సంబరాలు చేసుకుంటారు అనమాట. కోత కోసుకొని అందరిని పిలుచుకొని వంటలు చేసుకొని బ్రహ్మాండంగా. అలాగే సంఘం అంతా కొంతమంది కలిసి 150 మంది దాకా మేడగదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఆరాధన చేస్తూ వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి ఆరాధన చేస్తున్న క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగాడు. వారి సొంత భాషను మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మా చుట్టాలు ఇంకా కర్ణాటకలో ఉన్నారు. అక్కడ భాష ఏంటి? కర్ణాటక భాష. ఇంకొంతమంది మలయాళం కేరళలో ఉన్నారు, ఇంకొంతమంది చెన్నై. ఇలా వీళ్ళందరికీ కామన్గా ఇంగ్లీష్ వచ్చు. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు, కాబట్టి మేమందరం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి సంఘం వాళ్ళు వాళ్ళ సొంత భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదేంటి వీళ్ళు సొంత భాషలు మాట్లాడుతున్నారు? అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు. మళ్ళీ సొంత భాష, మళ్ళీ ఒకే భాష అందరూ, కానీ వాళ్ళకి ఆ భాష రాదు. అందరూ పెద్దగా మాట్లాడుకుంటే కేకలు వేస్తున్నారంట. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి యూదులు మత పెద్దలు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. ఎందుకు వీళ్ళు ఇట్లా అరుస్తున్నారు పెద్దగా? అప్పటికే వారి నెత్తి మీద ఒక వెలుగుతూ కనిపిస్తుంది వాళ్ళకి. ఏంటా వెలుగు? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగగానే వారిలో ఎవరికైతే అనారోగ్యం ఉందో వారు ఆరోగ్యవంతులయ్యారు. ఎవరైతే వారిలో బలహీనత ఉందో వాళ్ళు బలవంతులయ్యారు. వాళ్ళు శక్తి పొందుకున్నారు వెంటనే. తర్వాత ఆరాధన అంతా అయిపోయాక వారి నెత్తి మీద ఇలా చూసుకుంటున్నారు అందరూ.
ఏంటిది వెలుగుతుంది మంటలాగా, ఆ వెలుగు మనిషిని కాల్చట్లేదు, మనిషిని ముట్టట్లేదు, హాని చేయట్లేదు మనిషికి, కానీ ఆ వెలుగు తల మీద మండిపోతూ కనిపిస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మ. సో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? కప్పుతుందంట. ఇప్పుడు దుప్పటి మనకి ఎలాగ చలికాలంలో రక్షణగా ఉంటుందో, మన యొక్క బట్టలు ఈ వాతావరణానికి ఎండకి ఎలాగైతే సురక్షితంగా మన శరీరాన్ని కాస్తాయో, అలాగే దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేసిద్ది? కాపాడిద్ది. ఇది ఎప్పటికీ మనకు ఉండాలి. మనకేముండాలి? ఈ కాపుదల ఎప్పటికీ ఉండాలి. అవునా? బట్టలు లేకపోతే మన శరీరం పాడైపోయింది, ఇల్లు లేకపోతే మనము బ్రతకలేము. అసలు ఈ సృష్టిలో ఈ మార్పులు జరగకపోతే మనం అసలు ఒక్క నిమిషం కూడా గాలి ఆడకపోతే ఉండలేం, గాలి ఎక్కువ వేసినా ఉండలేం, వర్షం లేకపోతే ఉండలేం, వర్షం ఎక్కువ వచ్చినా ఉండలేం, ఎండ లేకపోతే ఉండలేం, ఎండ ఎక్కువైనా ఉండలేం, చలికాలం లేకపోయినా ఉండలేం, చలి ఎక్కువైనా, అంటే ఏది ఎక్కువైనా సరే మనకి ఇబ్బంది పంటలేదు. అయితే దేవాది దేవుడు ప్రతిదాని సమపాలులో ఇచ్చి మనకి అందులో మనల్ని మనం కాపాడుకునే తెలివి జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. అలాగే కృపలో, ఆత్మలో దేవాది దేవుడు మనల్ని కాపాడాలి, కప్పాలి. మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఆ వచనం 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలు. బలహీనతల సమయంలో మనకి శక్తి పెరుగుతుందంట. అది ఎలా సాధ్యమేనా? ఎలా సాధ్యమైంది? బలహీనత సమయంలో నీరసం వచ్చిద్దా, శక్తి వచ్చిద్దా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎండలో బాగా నడిచి ఇంటికి వచ్చాం, ఎట్లా ఉంటుంది మనిషికి? బాగా హుషారు వచ్చేసి ఇంట్లో పనులంతా చేసే బుద్ధి అయిందా? మరి ఏమనిపించింది? నీరసం వచ్చింది. అలాంటి స్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే బలాన్ని ఇస్తాడంట మనకి. అలాంటి సమయంలో దేవాది దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. అంటే ఇట్లాంటి విషయాల్లో కాదు, మనకు కొన్ని జరిగే సిచ్యువేషన్లో కృంగిపోతాం, ఏదైనా ఇబ్బంది వస్తే కృంగిపోతాం, అవమానం వస్తే కృంగిపోతాం. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? మనకి బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన కృపచేత మనల్ని కప్పుతాడు. అందరి నుండి మనల్ని కాపుదలుగా దేవుడు కాస్తాడు. తర్వాత ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. దేవాది దేవుడు మీ మీద ప్రేమ చూపించాడు, కరెక్టే. మీకు దేవుడు కృపను చూపిస్తున్నాడు, కరెక్టే. అయితే మీరేమైనా చేశారా? తిరిగి నా మీద ప్రేమ చూపించని దేవుని అడిగారా? నా కోసం చనిపోమని చెప్పి దేవుని అడిగారా? నాకు ఇంత కృప చూపించమని దేవుని మనం అడిగామా? అడగలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇదంతా మనం అడగకుండానే ఇచ్చేశాడు. ఎందుకు? మనం అంటే ప్రేమ. అదే వచ్చిన మళ్ళీ ఇంకోసారి చూద్దాం. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. విన్నారా? వరాలు కావాలి మనకి. ఏంటి ఆ వరం? దేవాది దేవుడు ఆల్రెడీ మన ముందే పెట్టేశాడు వరాలన్నీ. ఆ వరాలు మనం తీసుకోవటమే ఆలస్యం. ఏంటి ఆ వరాలు? ఆశీర్వాద వరాలన్నీ ఉన్నాయి, కృప వరాలన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఇచ్చే వరాలు ఉన్నాయి, మన సమస్యలని తీసే వరాలు ఉన్నాయి, మనల్ని పరిశుద్ధులుగా మార్చే వరాలు ఉన్నాయి, మనల్ని డైరెక్ట్గా పరలోకానికి తీసుకెళ్లే వరాలు ఉన్నాయి, మన సమస్యల నుండి తీసివేసే వరాలన్నీ మన ఎదుటే ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? మనము తీసుకోవాలి. ఒక పాస్టర్ గారిని ఒకతను క్వశ్చన్ వేశాడంట. అందరూ రక్షింపబడ్డారు అని అంటావు, రక్షింపబడితే అందరూ పాపులు కాకుండా మంచోళ్ళు అయితే ఎందుకు ఇంకా దోపిడీలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంకా దొంగతనాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంకా మనుషులు చచ్చిపోతున్నారు పాపంలో అని అంటే, అప్పుడు పాస్టర్ గారు అంటారు, అయ్యా మీ ఇంట్లో 4 మూలల సబ్బు ఉంది. ఏముంది? సబ్బు. 4 మూలలు ఉంది సబ్బు చుట్టుపక్కల ఉంది, కానీ నాకు సబ్బు లేదు, బట్టలు ఉతుక్కోవటానికి సబ్బు లేదని చెప్పి కూర్చుంటే ఏంటి? దాన్ని ఏమంటారు చెప్పండి?
సబ్బు కనిపిస్తానే ఉంది నాలుగు పక్కల, కానీ బట్టలు ఉతుక్కోవటానికి సబ్బు లేదు. దాన్ని ఏమంటారు? బద్ధకం. ఇంకా ఏంటది? గ్రహించలేనితనం. అంటే గ్రహించలేదంటే చూడలేదు, తెలుసుకోలేదు అని. ఇంకా అవివేకం, రెక్లెస్నెస్. అంటే ఇంగ్లీష్లో చెప్తుంది రెక్లెస్నెస్. ఇంకా అయితే చుట్టూ ఉంది కానీ మనకు కనిపించట్లేదు అంతే అర్థం. ఇక బయట వాళ్ళు వచ్చి చెప్పాలమ్మా అదిగో సబ్బని. ఇక అప్పుడు కూడా చూసి లేదు అని అంటే అప్పుడు ఏమంటారు మనల్ని? అది అట్లా దేవాది దేవుడు తన రక్తాన్ని ఈ ప్రపంచమంతా ఉంచేశాడు. ప్రపంచంలో దేవాది దేవుని యొక్క రక్తము చిందింపబడింది. నువ్వు ఎప్పుడైతే ఆ రక్తాన్ని స్వీకరిస్తావో, లేకపోతే ఆ రక్తాన్ని ముడతావో, అప్పుడు నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. అంటే నువ్వు సబ్బు తీసుకొని బట్టలకు రుద్దాలి. అంటే నీకు సబ్బు కావాలంటే నువ్వేం చేయాలి? వెతకాలిగా. ఫస్ట్ ఆ సబ్బు లేదని వెంటనే వెళ్ళిపోతావు కొట్టికి, ఉందో లేదో ఇంకొక సబ్బు చూసుకొని అప్పుడు కొట్టుకెళ్ళి తెచ్చుకుంటాం. అదే చేయాలి మనుష్యుడు. మనిషి రక్షణ దేవుడు ఆల్రెడీ అనుగ్రహించేశాడు. నువ్వేం చేయాలి? వెతకాలి. ఆ వెతకటమే విశ్వాసం అని అంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటావు, విశ్వాసం అంటే నమ్మటం. దేవాది దేవుడు నా కోసం రక్తాన్ని ప్రోక్షించాడు, నా కోసమే ప్రోక్షించాడు, నా బిడ్డల కోసం ప్రోక్షించాడు, నా ఇరుగు పొరుగు వారి కోసం, నా బంధుమిత్రుల కోసం మమ్మల్ని అందరినీ రక్షించాడు. మమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకుపోతాడు? ఎక్కడికి? పరలోకానికి తీసుకుపోతాడు. ఇవన్నీ మనుషుడు ఎప్పుడైతే నమ్ముతాడో ఆటోమేటిక్గా ఏమవుతాడు? మనిషి రక్షింపబడతాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లుగా మనందరము విశ్వాసం చేత రక్షింపబడ్డాం. శిష్యుల్లో ఒక శిష్యుడు, దేవాది దేవుడు చనిపోయాక శిష్యులందరూ పారిపోతారు ఎటోళ్ళటు. ఎందుకు? ఆయన కూడా పట్టుకుంటారు శిష్యుని కూడా అని చెప్పి పారిపోతే అందరూ పారిపోయి ఇళ్లలో దాక్కుంటారు. ఎవరైనా తలుపు కొడితే ఒక చిన్న పిల్లని పంపించి ఎవరో చూసి రమ్మంటారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వాళ్ళ ముందు నుంచి ఉంటే అమ్మో దయ్యం వచ్చింది, భూతం వచ్చిందని చెప్పి భయపడటం మొదలు పెట్టారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు కదా, మళ్ళీ తిరిగి ఎట్లా వచ్చారు అని చెప్పి. కానీ దేవుడు ముందే చెప్పాడు, 3వ రోజు నేను ఏమవుతాను? తిరిగి లేస్తా. వాళ్ళు మర్చిపోయారు ఆ విషయాన్ని. భూతం దయ్యం అని చెప్పి భయపడుతుంటే భయపడకండి, నేను నిజంగా లేచి ఉన్నానని చెప్పి చేతులు చూపిస్తాడు. కొంతమంది చూసి నమ్ముతారు. నిజంగా. ఎందుకు చేతులు చూపించాడు యేసయ్య? శీలలు ఉన్నాయి చేతుల్లో, శీలలు ఉన్నాయని చెప్పి ఇదిగోండి శీలలు కొట్టినటువంటి రంధ్రాలు ఇవ్వండి అని చూపించాడు. అయినా అందరు చూసి అమ్మో నిజమే అని చెప్పి నమ్ముతారు. వాళ్ళలో ఒక్క ఆయన మాత్రం నమ్మడు. ఈ నిజంగా శీలలేనా, నువ్వు నిజంగా మనిషివేనా అని చెప్పి ఆ రంధ్రాల్లో ఇట్లా చేయి పెడతాడు. తాకిద్ది, మాంసం అంతా వేలుకు తాకిద్ది. అప్పుడు భయపడి మోకరించి నన్ను క్షమించయ్యా, నిన్ను పరీక్షించినందుకు అని చెప్పి క్షమించమంటాడు. అంటే అనుమానం చూసారు ఎట్లా ఉందా? దాన్ని విశ్వాసం కిందకు రాదు. మన విశ్వాసం ఎట్లా ఉందో అప్పుడు దేవుడే ఉంటాడంటే విని వెంటనే విశ్వాసం పొందుతారు చూసారా, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఇలాగా అనుమానించి తేరి చూసేవాళ్ళు ఆశీర్వదింపబడటం కష్టం అని అంటారు. కానీ ఆయన పేరు తోమా. ఆయన కూడా గొప్ప సేవ చేశాడు. ఆయన కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆయనకున్నది ఏంటి అంటే అనుమానం. ఆయన పేరుకి అర్థం అదే, తోమా అని అంటే అర్థము అనుమానం. మన భారతదేశానికి సువార్త ప్రకటించింది కూడా ఆయనే, ఆ తోమా గారే. మనం ఇప్పుడు నేను నుంచొని మీతో మాట్లాడుతున్నానన్నా, మీరు కూర్చొని వింటున్నారన్నా కానీ కారణము ఆయనే. ఆయన రావటం కేరళ వెళ్ళాడు. కేరళలో ఫస్ట్ చర్చిని అక్కడే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మొత్తం తిరిగి చెన్నైలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చంపటానికి బయలుదేరారు అనమాట. ఆయన పారిపోతూ చెన్నైలో దొరికాడు. అక్కడ చంపేశారు. ఆయన సమాధి అక్కడే ఉంది ఇప్పటికీ. అలా మనము విశ్వాసంతో దేవుని నమ్మితే దేవుని యొక్క రక్షణ మనకు వచ్చేస్తుంది. కాబట్టి దేవాది దేవుడు మనకు చూపించే ప్రతి కృప మనమేమి తిరిగి ఏమి ఇచ్చింది లేదు, మనకి ఇది కావాలి అని అడిగింది లేదు. మనకి దేవుడిదంతా ఉచితంగా ఇచ్చాడు. ఎందుకు?
మనం ఏమి చేయలేమని తెలిసి కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు అన్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్గా, 1 కోటి రూపాయలు అప్పుగా ఇచ్చాను, తీర్చగలరా? 1 కోటి రూపాయలు అప్పుగా ఇచ్చాను, తీర్చగలరా? అయినా పర్లేదు ఉంచుకోండి అమ్మా అని ఇచ్చాను. అది కృప. తిరిగి మనం ఏమీ చేయలేం దేవాది దేవుని, కానీ దేవుడు మనకేం చేస్తున్నాడు? కృప వెంబడి కృప, ప్రేమ తర్వాత ప్రేమ, జాలి తర్వాత జాలి, ఇవన్నీ చూపిస్తూనే ఉన్నాడు. ఇదే దేవాది దేవుని ప్రేమ. తర్వాత 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయిన. చాలు. ఏంటి ఇక్కడ సంఘటన అంటే, ఫిలిపియన్స్ అంటారు వాళ్ళని. ఇప్పుడు ఈ ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకి ఎప్పుడు యుద్ధానికి వస్తూ ఉంటారు. వీళ్ళు మహాపాపులు ఫిలిస్తీయులు. అయితే ఫిలిస్తీయుల తరపున యుద్ధం చేయడానికి ఒకడు వచ్చాడు. అతడి పేరు గొలియాతు. అతడు ఎట్లా ఉంటాడంటే, ఎత్తు, అప్పట్లో ఎత్తు, ఇప్పుడంటే 6 అడుగులు, ఇకంటే 6 కింద నుండే ఉన్నారు మనుషులు. అప్పట్లో 6 పైన నార్మల్ మనిషి 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు పైన ఉండేవాళ్ళు 12 అడుగులు 16 అడుగులు, అంత ఎత్తు, అంత బలంగా ఉండేవాడు. బలమైనటువంటి గొలియాతు వాళ్ళ తరపున యుద్ధం చేయటానికి ముందుకు వచ్చాడు. ఇజ్రాయేల్ తరపున యుద్ధం చేయటానికి సౌలు ఉన్నాడు రాజుగా. అప్పటికే సౌలుకు భయం వేసింది చూసి, అమ్మో ఎంతటి మనిషి నేను జయించలేను, ఒకవేళ సైన్యాన్ని పంపించినా మనుషులేమో చిన్నగున్నారు కాబట్టి ఊరిని ఎట్లా అంటాడు, చచ్చిపోతాడు. ఇంక సైన్యం అనవసరంగా చనిపోయింది, అనవసరంగా రాజ్యం వెళ్ళిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సౌలు. అప్పుడు చిన్న పిల్లాడైన దావీదు ఏం చేస్తాడు, నేను ఓడిస్తా అని చెప్తాడు. ఆ చిన్న పిల్లాడు 8వ వాడు. 7 అన్నాదమ్ముళ్ళు అతడికి. అన్నాదమ్ముళ్ళే భయపడతారు వెళ్ళటానికి. ఈ చిన్న పిల్లాడు రాగానే, ఏంది కూతంతున్నావు నువ్వు, గొలియాతు చూసావు ఎంత ఉన్నాడో, నువ్వు వెళ్ళి చంపుతావు అని చెప్పి వాళ్ళన్న లెగతాలు చేయను. అయినా సరే నాతో ఉండి యుద్ధం చేసేది ఎవరు, నా దేవుడు కాబట్టి నేను వెళ్తా. సరే అయితే అని చెప్పి, యుద్ధం అంటే ఏంటి, కవచాలు వేయాల్సిందే. కిరీటం పెట్టేశారు, దట్టీలు కవచాలు అన్నీ ధరించేస్తే ఆ కవచాల్లో మునిగిపోయాడు దావీదు గారు. ఎందుకు, చిన్నపిల్లాడు, 8 ఏళ్ల వయసు. నాకు ఈ కవచాలు ఏం వద్దని చెప్పి ఇప్పేశాడు. చక్కగా ఇప్పేసి ఏం చేశాడు, మళ్ళీ చూద్దాం ఏం చేశాడు. అదే వచ్చిన 17:40. 1 సమూయేలు 17:40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్ద నుండి వడిసెలతో. చాలు. దావీదు గారు ఏం చేసేవాళ్ళంటే, గొర్రెలు కాపరి. గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి మీకు తెలిసి, వాళ్ళు ఏమేమి ఎప్పుడు చేతిలో పట్టుకొని ఉంటారు, ఏం పట్టుకుంటారు, కర్ర, ఇంకా కాడ్బేలు. కాడ్బేలు ఎందుకు, కర్ర ఎందుకు? కర్ర ఎందుకు, దేనో దాన్ని తోలటానికి, ఏదన్నా వస్తే కొట్టడానికి. కాడ్బేలు వడిసెలు. కాడ్బేలు అంటే ఇప్పుడు మనం ఎట్లా తీసి కొడతాం, ఇది వేరు, ఇది ఎట్లా తిప్పి కొడతారు దీన్ని. కర్ర ఎట్లా ఉంటుంది, దానికి తాడుండి ఇట్లా తిప్పి కొడతారు దాన్ని. వడిసెలు ఎందుకు అప్పుడు గొర్రెల వ్యాపారికి, చెప్పండి. దూరం నుండి ఏదైనా పరిగెత్తుకున్న కుక్కలు ఏదైనా వస్తే ఆ ఒడిసెలతో రాయితో పెట్టి కొట్టడానికి ఒడిసెలు. ఆ ఒడిసెలతో పుల్లని సింహాలను కొట్టలేం. అట్లా చుట్టుపక్కల వాటిని, లేదా ఏదైనా గొర్రె పిల్ల అటు పరిగెడుతుంది దారి తప్పి అని అంటే మళ్ళీ దాన్ని బెదరేయటం, రాయేసి మళ్ళీ అది తిరిగి గుంపులోకి వచ్చి, వీటి విధంగా తన కర్ర చేత పట్టుకొని ఏట్లో లోయలో నీళ్ళల్లో ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడంట. ఎన్ని? 5 ఏరుకున్నాడు. ఏరుకొని నున్నగా ఉన్నాయంట. మళ్ళీ ఆ రాళ్ళు, నదిలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసా,
ఇప్పుడు మామూలుగా కంకర్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కంకర్ రాయి ఇంత, అది తీసుకెళ్ళి మీరు నదిలో వేసాం నెల తర్వాత రండి, అది అట్లాగే ఉండిద్దా? ఎట్లా ఉండిద్ది అప్పుడు? అది నున్నగా తయారైంది. ఎందుకు? నీళ్ళ తాకిడికి అది నున్నగా అయిపోయింది అనమాట రాయి. అట్లాంటి నున్నటి రాళ్ళు అది తీసుకొని చక్కగా తన చిక్కంలో పెట్టుకొని ఒక రాయి చేత పట్టుకొని ఒడిసుల్లో పెట్టి తిప్పి 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 ఒక్కసారి విసరగానే ఆ రాయి వెళ్ళి డైరెక్ట్ నుదుటి మీద తగిలిద్ది. ఎవరికి? గొలియాత్కి. దావీదు ఇంత ఉన్నాడు, గొలియాత్ ఏం 12 అడుగులు ఉన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి. ఇంతటి దావీదు అంత గొప్ప గొలియాత్ని ఒడిసలతో, అది ఒక్క రాయితో, 5 రాళ్ళు తీసుకుంటే ఒక్క రాయి ఉపయోగించింది, ఒక్క రాయితో పడగొట్టాడు. ఆ నుదుటి మీద తగలంగానే పడిపోయాడు, చచ్చిపోలేదు, పడిపోయాడు అంతే. వెంటనే దావీదు ఏం చేశాడు? కత్తి తీసుకొని వచ్చి మెడ కోసాడు, తల కోసేసి వేరు చేసాడు. అది దేవుడికి నచ్చలేదు అనమాట. అప్పటి నుండి తన చేతికి రక్తం అంటింది. ఇక దేవుడు కూడా యుద్ధానికి వెళ్ళలే అని చెప్పి వదిలేశాడు దేవుడు. దావీదు గారికి దేవునికి నేను ఒక మందిరం కట్టాలని ఆశపడతాడు పాపం. నేను మందిరం కట్టాలి, గొప్ప మందిరం, పెద్దది, బంగారం వెండి అన్ని కలిపి కట్టాలి, అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి మందిరం ఉండకూడదు అనే విధంగా నేను కడతాను అని అంటే దేవుడు వద్దంటాడు. నువ్వు మాత్రం కట్టద్దు. ఎందుకు కట్టద్దయ్యా అని అంటే నీ చేతికి రక్తం ఉంది అంటే ఎంతో మందితో యుద్ధం చేసి ఉన్నటువంటి రక్తం నీ చేతిలో నాకు కనిపిస్తుంది కాబట్టి నువ్వొద్దు, నీ కొడుకు నీ తర్వాత తరాన్ని కట్టమని చెప్పు అని అంటాడు. అలా దేవాది దేవుడు దావీదు గారికి తోడున్నారు. జస్ట్ ఒక్క రాయితో ఒక పెద్ద మనిషిని పడగొట్టగలిగాడు. 5 రాళ్ళు తీసుకున్నా సరే. అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప ధైర్యము, ధన్యత దేవుడు మనకివ్వబోతున్నాడు ఈ నెల. ఏంటి? 5 ధన్యతలు అంటే 5 రాళ్ళు తీసుకొని ఒక్క రాయిని ఉపయోగించాడు, మిగతా రాళ్ళన్నీ దాంట్లోనే ఉన్నాయి. అదేవిధంగా మన మీదకి ఎవరైనా శత్రువులు వస్తే దేవాది దేవుడు మన పక్షము నుండి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఏం చేస్తాడు? వాళ్ళతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. చెప్పండి అందరు. దేవుడు మా పక్షమున ఈ నెలలో మా శత్రువులతో యుద్ధము చేయునుగాక. ఇలా లాస్ట్ చెప్పాల, యుద్ధము చేయునుగాక. ఆమేన్. ఇంకో మాట చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. ఒక్క నిమిషం. 14:17. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించేవాడు. ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళందరూ చక్కగా ఇట్లాగే ఏసీ వెనకాలే వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బాపట్ల వస్తున్నాడు, సీఎం బాపట్ల వస్తున్నాడు అంటే ఏం చేస్తారు? సీఎం వస్తున్నాడంటే బందోబస్తు, మనతో పోలీసులు అందరూ ముందు ఆ నైటే ముందు బందోబస్తు చేస్తారు. జనాలందరూ చక్కగా ఆయన చూడటానికి వెళ్తారు, సీఎంని చూడటానికి. గుంపుగా హడావిడి ఉంటుంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉండేది. అప్పట్లో ఆయన వస్తుంటే ఆయనకి చుట్టూరు ఎస్కాట్ అనమాట. ఎవరు ఎస్కాట్లు? శిష్యులు. చుట్టూరు నుంచోని శిష్యులు ఎవరైనా దగ్గరకు వస్తే రానికుండా దూరం ఉంచడం. అలాగే పిల్లలు కూడా అట్టగా చేసేవాళ్ళు. వీళ్ళు దేవుడు కోపం వచ్చింది, చిన్న పిల్లలు నా ఇద్దరికి రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి అలా దూరం పెట్టి అందరి నుంచోబెట్టి తర్వాత ఎవరికి స్వస్థత కావాలంటే దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాను. అయితే దేవుడు కొండ మీదకి ఎక్కి ప్రసంగం చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగం చెప్తున్నాడు అని చెప్పి అందరూ గుంపులుగా వచ్చి కూర్చొని వింటా ఉన్నారు. 3 రోజుల దాకా చెప్పాడు దేవుడు. 3 రోజుల దాకా నీళ్లు లేవు, ఆహారం లేదు, కూర్చొని వింటున్నారు అంతే. వాళ్ళు వింటా అంటే తర్వాత 3 రోజులు అయిపోయేసరికి దేవాదేవుడు ముగించి ప్రసంగాన్ని కూర్చొని, వీళ్ళందరూ నా కోసం వచ్చారు. 5 లక్షల మంది వచ్చి ఉండొచ్చు. 5 లక్షల మందిలో 5,000 మంది మిగిలారు. ఈ 5,000 మందికి భోజనం పెట్టాలి.
5,000 మంది ఓన్లీ మగవాళ్ళు మాత్రమే, ఇంకా స్త్రీలు పిల్లలు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. మొత్తం 10 వేసుకోండి, 10,000 మంది ఉన్నారు. వీళ్ళకి మనం భోజనం పెట్టి పంపాలి. ఒట్టి చేతులతో పంపటం కరెక్ట్ కాదని అంటే, అయ్యా మన దగ్గర డబ్బులు ఉన్నాయి సరిపోవు, ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, చిన్న పిల్లాడిని వాళ్ళమ్మ ప్రసంగం వినటానికి పంపించి చిన్న గుడ్డు ముక్కలు కట్టి పెట్టిందన్నమాట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాల్చి, ఆ రొట్టెలు తీసుకొచ్చి, అయ్యా ఇదిగో మమ్మ నాకు క్యారేజ్ లాగా కట్టించింది, వీటిని మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పి చిన్న పిల్లాడు తీసుకొచ్చి ఆహారాన్ని ఇచ్చాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా మన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి, ఇవి ఎంతమందికి పంచాలి? 5,000 మందికి పంచాలి. ఇప్పుడు 5,000 మందికి ఆహారం సరిపోయిద్దా? అసలు పెద్దవాళ్ళకి ఒకరికే సరిపోదు, అది చిన్న పిల్లలకే నిండిద్ది కడుపు, పెద్దవాళ్ళకి సరిపోదు. ఏం చేయాలి? సరే నా దగ్గర తీసుకురండి. తేగానే ఆకాశం వైపు పైకి ఎత్తి దానిని ఆశీర్వదించండి, ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నీకంతే అయ్యా, ఈ ఆహారాన్ని అభివృద్ధి చెయ్యి, ఈ కొన్ని రొట్టెలను 10 రొట్టెలను చెయ్యి, ఈ చేపల్ని 100 చేపలను చేయని ప్రార్థన చేయలేదు. దేవుడు ఏం చేశాడు? దేవా మాకు ఇచ్చిన ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు ధన్యవాదాలు, దీన్ని ఆశీర్వదించండి, థ్యాంక్ యూ, అంతే, మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. తీసుకున్నాడు, ఎరవటం మొదలు పెట్టాడు. రొట్టెను ఒక రొట్టె ఎరవటం, గంపల్లో వేయటం, విరవటం, గంపల్లో వేయటం, అలా గంపలు నిండిపోతా ఉన్నాయి. పంక్తులు పంక్తులుగా కూర్చున్నారు అందరూ, చక్క గుంపు గుంపు కూర్చున్నారు అందరూ. వెళ్ళిపోయి గుంపులో ఒక గంపను వేసేయటం, వాళ్ళందరూ తినటం. అలా 5,000 మంది, అంటే దీనిలో లెక్క రాసింది మాత్రం 5,000 మంది. పురుషులు లెక్కే వేశారు ఎక్కువ, స్త్రీలు పిల్లలందరూ కలిపి 10,000. సార్ 10,000 మంది తృప్తిగా తిన్నారు. తృప్తిగా తిన్నాక 12 గంపలు మిగిలాయి. ఇంకా తృప్తిగా తిన్నాక ఇంకెన్ని మిగిలాయి? 12 గంపలు. ఇంకా అంతా అయిపోయి ఇంకా మొత్తం ఎత్తితే 12 గంపలు అయిందంట. దేవుడు మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదింపబోతున్నాడు. మనకు ఆహారం కొరత ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆహారాన్ని అధికపరుస్తూ ఉండబోతున్నాడు. అంటే కరువు కాలంలో విధవరాల ఇంట్లో పిండి అయిపోయింది, నూనె అయిపోయింది. ఏం చేయాలి అని ఆలోచన చేస్తా అంటే, పిండి అయిపోయింది, ఆ రోజు పిండి తీసుకుంది, చపాతీ చేసుకుంది, అయిపోయింది. ఇక తెల్లవారు ఏం లేదమ్మా తింటాను కొనుక్కొని తెల్లవారు లేచారు. తీసి చూస్తే మళ్ళీ వాళ్ళు ఎంతైతే పిండి తీసారో అంతే పిండి ఉంది, వాళ్ళు ఎంతైతే నూనె తీసారో అంతే. నేనంటే తోడే కొద్దీ పిండి వస్తుంది, పోసే కొద్దీ నూనె వస్తుంది. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం దేవాది దేవుడు ఈ నెలలో మనకి కలిగించబోతున్నాడు. అందరూ చెప్తాం, దేవాది దేవుడు మనకి ఈ నెలలో ఈ సంవత్సరమున సమృద్ధి అయిన ఆహారము అనుగ్రహించునుగాక. ఆమేన్. పెద్దగా చెప్పాలి, అందరూ చిన్నగా చెప్తున్నారు. తర్వాత యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. చాలు. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడను. తప్పు చేస్తే ఏం పడాలి? శిక్ష పడాలి. ఎవరు తప్పు చేస్తే ఎవరికి శిక్ష పడాలి? ఎవరు తప్పు చేస్తే ఎవరికి శిక్ష పడాలి? మనిషి తప్పు చేస్తే ఎవరికి పడాలి? వాళ్ళకే పడాలి శిక్ష, అంతేనా? ఇప్పుడు నేను తప్పు చేశాను, మా నాన్నకి వేస్తారా శిక్ష? నాకేస్తారా? నాకే కదా వేసేది. అది అయితే దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? మనం చేసిన తప్పు ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఎస్, నేను ఒకవేళ అబద్ధవాడానా? ఎస్, ఆ అబద్ధం నేనే ఆడా అని వేసుకున్నాడు ఆయన. దొంగతనం చేశామా? లేదు, నేనే చేశా. ఆ పాపమంతా ఏం చేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఇంకేం చేశాడు? తర్వాత వచ్చిన 53:5
మన దోషమును బట్టి నలగగొట్టబడెను. మన దోషమును బట్టి ఆయన శరీరము నలగగొట్టబడెను. మీకు ఆ రోజు వీడియో చూపించాను, గుర్తుందా? వీపు మీద 40 కొరడా దెబ్బలు. ఎట్లా ఉంది అది? వీపులా ఉందా? కొట్టిన తర్వాత మొత్తం దున్నేసినట్టుగా, నేలని నాగలు ఎట్లా దున్నిద్దో నామరూపాలు లేకుండా ఆ విధంగా ఆ వీపుని దున్నేసినట్లుగా అయిపోయింది. మన దోషమును బట్టి ఆయన ఆ విధంగా అయ్యాడు. తర్వాత తన సమానార్థమైన శిక్ష అతని మీద పడిన. మన సమానార్థమైన అంటే మనకి కావలసిన శిక్ష ఆయన మీద పడింది. ఏంటా శిక్ష? అవమానము, అసహ్యము, చీదర, పాపము. అప్పట్లో సిలువ శిక్ష అని అంటే అవమానం, సిలువ శిక్ష అంటే అవమానం. ఇప్పుడు మనకేంటి అవమానం? జైలుకి వెళ్ళొచ్చాడంటే అవమానం, అవునా? జైల్లో ఇన్ని రోజులు శిక్ష పడిందంటే అవమానం. పోలీస్ స్టేషన్లో ఉంటే అవమానం. అప్పట్లో సిలువలో చంపేస్తే అవమానం. ఉరి శిక్ష వేస్తే కాదు అవమానం, సిలువ మీద చంపేస్తే అవమానం. తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు, ఎంత గొప్ప మాట ఇది! ఆయన దెబ్బలు కొడుతుంటే మనకేమవుతుందంట? స్వస్థత. ఇది చాలా ఆశ్చర్యము, బాధాకరమైన విషయం. మనకిప్పుడు చపాతీ పిండి కావాలి, చపాతీలు చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? పిండిని జస్ట్ అట్ట పిసికట్టేసేస్తామా? గట్టిగా అయిపోతాయి రొట్టెలు. దాన్ని ఏం చేయాలి? బాగా గట్టిగా పిసుకుతూనే ఉండాలి, కొట్టాల. అది ఎన్ని దెబ్బలు తింటే అంత మృదువుగా వచ్చింది. తర్వాత అంటే అది ఎన్ని దెబ్బలు తింటే మన ఆకలిని తీర్చిది. అది ఎన్ని దెబ్బలు తింటే అంత పోషకం మనకి, మళ్ళీ అది మంచిగా కాలాలి, అంత పోషకాలు మనకు లభిస్తాయి. అదేవిధంగా దేవాది దేవుడు ఆయన శిక్షణ పొంది ఆయన మీద పడ్డ ఒక దెబ్బ మనకి స్వస్థత. ఆయన మీద 40 కొరడా దెబ్బలు పడ్డాయి అంటే మనకి ఎంత స్వస్థత లభించింది, ఎంత గొప్ప రక్షణ లభించింది మనకి. తర్వాత అదే మాట, మనలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఒక గొర్రెల కాపరి, ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలను అడవికి తీసుకెళ్ళాడు. చక్కగా గొర్రెలన్నీ మేస్తా ఉన్నాయి మంచిగా. అయితే వాటిలో ఒక చిన్న గొర్రె పిల్ల ఏం చేసింది అని అంటే, ఈ గడ్డి ఎందుకు బాగుందని చెప్పి అవతలకి మందం తప్పింది ఆ గొర్రె. ఈ కాపరి గమనించుకోవాలి. సరే అని చెప్పి వాటిని తెచ్చేసాడు, కట్టేశాడు. ఒకసారి లెక్కేసుకున్నాడు, 99 ఉన్నాయి. 3-4 సార్లు లెక్కేశాడు, 99 ఉన్నాయి. ఇంకో గొర్రె పిల్ల మిస్ అయిందిరా అని చెప్పి వాటిని చక్కగా కట్టేసి లైట్ లాంతర పట్టుకొని కర్ర పట్టుకొని బయలుదేరాడు ఆ గొర్రె కోసం. అవసరమా? 99 ఉన్నాయి, సరిపోవా? ఒకటి పోతే ఏమైతే 2 నెలలు అయితే ఇంకో పిల్ల పుట్టిద్ది అట్లాగే, అంతేనా? మనమైతే ఏం చేస్తాం? ఇదే ఆలోచిస్తాం. కానీ ఆ కాపరి ఆ 99 గొర్రెల్ని వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం బయలుదేరాడు. వెతుకుతున్నాడు. ఎక్కడైతే మందును మేపాడో అక్కడ వెతకడం స్టార్ట్ చేశాడు. దొరకల. వర్షం పట్టడం స్టార్ట్ అయింది, బురద స్టార్ట్ అయింది. అడవి కదా, బురద. ఆ బురదలో అంతే నడుచుకుంటా వెళ్తున్నాడు, లాంతర పట్టుకొని చూసుకుంటా పిలుస్తున్నాడు తన భాషలో, మే మే అంట. వెతుకుతున్నాడు, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది. చివరికి ఒక శబ్దం వినిపించింది, మే అనంటే అది తిరిగి సమాధానం చెప్తుంది. అంతేనా? గొర్రెల కాపరి ఇక్కడ పిలిస్తే అక్కడ సమాధానం చెప్పిద్ది. అది నేను ఇక్కడున్నాను అని దాని భాషలో అది చెప్పిద్ది, వినిపించేది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పొదలో ఇరుక్కుంది. అదేం చేసింది దానికి తెలియక, ఇక్కడ గడ్డి బాగుంది అక్కడ గడ్డి బాగుందని ఎగురుకుంటూ వెళ్ళి ముళ్ళ పొదల్లో ఇరుక్కుంది. అటు కదులుతున్న ముళ్ళే, ఇటు కదులుతున్న ముళ్ళే. ముళ్ళన్నీ గుచ్చుకుపోయి రక్తం కారుకుంటా అట్టా కదలకుండా ఏడుస్తుంది కూర్చొని. ఎవరన్నా కాపాడుతారా, రక్షిస్తారా అని. ఒకవేళ ఆ కాపాడు తిరిగి రాకపోతే గొర్రె పరిస్థితి ఏంది? ఆ ముళ్ళల్లో అల్లాడిపోయి, అసలే వర్షం పడుతుంది, బురద, పాములు ఏమన్నా వచ్చి కాటేసి పురుగులు కుట్టి అల్లాడిపోయి చచ్చిపోయారు. అది గొర్రెల కాపరి పరిగెత్తుకుండా వచ్చి దాన్ని బయటికి తీసి దాని గాయాలకు మందు రాసి మరలా గొర్రెల మందులో చేర్చేశారు. ఇది దేవుడు మనకు చేసింది. మనలో మన ప్రపంచం అంతట్లో నీతిమంతులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక గుంపుగా దేవుడు మేపుతున్నాడు. మనం ఏం చేసాము? మనకి తెలియక దారి తప్పేసాం. మన మందలో ఉండకుండా మందను దాటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మనం ఇప్పుడు ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్తాం? చివరికి
పొదల్లోకి వెళ్ళిపోతాం, ముళ్ళ పొద, లేదంటే బురదలోకి వెళ్ళిపోతాం, లేదు అని అంటే రాతి నేలలోకి వెళ్ళిపోతాం. మన పరిస్థితి ఏంటి? ఎవరు రక్షించేవాళ్ళు లేకపోతే, సహాయం చేసేవాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటి? రియల్ స్టోరీ మొన్న ఈ మధ్య జరిగింది. హైకింగ్ అని వెళ్ళారు. హైకింగ్ అంటే కొండలు ఎక్కటం. అది ఫారిన్ కంట్రీస్లో ఎండాకాలం సెలవుల్లో చేస్తారు ఎక్కువ హైకింగ్. కొండలు ఎక్కటానికి ఇద్దరు దంపతులు, భార్యాభర్తలు కొండలు ఎక్కుతున్నారు. ఈ ఎక్కే క్రమంలో జారి కొండ సందులో పడిపోయారు. వాళ్ళు ఎట్లా పడ్డారో తెలుసా? సందు ఎట్టుంది, ఇట్లా ఉంది సందు ఇట్లా ఉంటే భర్త ఏమో తల ఇటు పెట్టి కాళ్ళు ఇటు పెట్టాడు పైకి, భార్య ఏమో తల ఇటు పెట్టి కాళ్ళు కిందకి పెట్టి, అంటే వంకరగా పడ్డారు. ఆ సందు ఇంతే, మనిషి బట్టే అంతే సందు ఉంది. అల్లాడిపోయారు కొన్ని గంటల దాకా. వాళ్ళని ఎత్తుకుంటూ రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని కాపాడింది. 24 గంటలు వాళ్ళు అంతే ఉన్నారంటే ఒక రోజంతా అంతే ఉన్నారు. ఆ పరిస్థితి అయినప్పుడు గాలి వెళ్ళే సందు లేదు, అటు ఇటు కదిలే సందు లేదు, చెయ్యిలు కాళ్ళు అట్లాగే ఇరుక్కుపోయి అట్లాగే సందులు అట్లాగే ఉండిపోయారు. అలా మనము కూడా పాపంలో ఈ లోకంలో అట్లా కొట్టుమిట్టాడుతూ ఆడతా మనిషి ఏం చేస్తాడు? ఎప్పటికైనా పడాల్సిందే. పడ్డాడు. దేవాది దేవుడు చూసి లేపి చక్కగా దులిపి మనకున్న గాయాలకు మందు రాసి ఆయన తన మందులోకి చేర్చుకోండి. అది దేవాది దేవుడు చేసే కృప, దేవాది దేవుడు మన ఎడల చూపిస్తున్న కృప. అందుకే ఈ నెలలో మనకి దేవాది దేవుడు సమృద్ధిగా కృప వెంబడి కృప, ప్రేమ, వాత్సల్యత, జాలి, కరుణ ఇవన్నీ సమృద్ధిగా మనకి చూపిస్తాడు. మనము దీనికే కృతజ్ఞతలమై ఉండాలి. మనము దీనికోసం ప్రార్థన చెయ్యాలి. మనము విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ విశ్వాసులుగా బ్రతకాలి. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభు. ఎంతో మంది ఉంచులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈరోజు మేమందరం సమకూడి నా తండ్రి మీ యొక్క అమూల్యమైన మాటలు వినే కృపను అనుగ్రహించావు తండ్రి. నాయనా, నీవు మా కొరకు నా తండ్రి ప్రభు చేసిన గొప్ప త్యాగమును బట్టి ధ్యానించి ఉన్నాం. నీవు మా కొరకు చేసేటువంటి గొప్ప కృపను, మేళ్లను నా తండ్రి ప్రభు మహిమలో నుండే మా యొక్క అవసరతను తీరుస్తా ఉన్నావు నాయన. ఆ యొక్క మాటలను తండ్రి ప్రభా గైకొని నా తండ్రి మా యొక్క హృదయంలో భద్రపరుచుకునే కృపను అనుగ్రహించు. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క పదములను బట్టి వారందరినీ ఆశీర్వదించండి. నీ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయా ఎటువంటి లేమి ఉన్నా సరే తండ్రి ప్రభా మీరు వారిని దీవించి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రం. నా తండ్రి ప్రభా సమృద్ధిని ఏ విధంగా అయితే అనుగ్రహించి ఉన్నావో నా తండ్రి ప్రభా 5,000 జనానికి మా యొక్క జీవితాల్లో కూడా నా తండ్రి ప్రభా సమృద్ధిని అనుగ్రహించండి. అయా తన ప్రతి విషయంలోనూ సమృద్ధిని అనుగ్రహించండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వినేటువంటి మాటలు సంఘస్థులు తండ్రి ప్రభు వారి హృదయాలు భద్రపరచుకొని అయినా తండ్రి వారి జీవితాలకు వెలుగుగా యొక్క మాటలు అమర్చుకునే కృపను అనుగ్రహించండి. వారి జీవితాలకు గొప్ప వెలుగుగా ఉండటకు సహాయం చేయండి. ప్రతి దినము ఈ మాటలు నెమరు వేసుకునే కృపను అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు ఈ యొక్క కార్యక్రమంలో ఆదరణి ఎంతవరకు అదృష్టించారు మీరు కృతజ్ఞతలు. సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉన్నారు. రాకపోకల్లోనూ తను ఆహార విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ తోడుగా ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి ప్రభు. వాతావరణం మూలంగా ఎటువంటి వారికి ఎటువంటి ఆపద కీడు కలగకుండా ఉండే కృపను అనుగ్రహించండి. ఆయన నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ యొక్క కూడిగా ముగించుకుని సగృహాలుగా వెళ్ళబోతున్న రాకులు మీరు తోడుగా ఉండి సహాయించండి. నా తండ్రి మరలా నిశ్చితమైతే మరలా శనివారం మేమందరం ఉపవాస కూడుకులు ఇదే విధంగా సమకూడిని స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించు. నా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. గత వారం అంతా నేటెకల కాపుదలు భద్రపరిచి నూతనమైన వారంలోకి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నావు. నా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ గడిచేటువంటి తండ్రి ప్రభా జరగబోయేటువంటి తండ్రి ప్రభా గడవబోయేటువంటి వారాలను జ్ఞాపకం ఉంచుకోండి. అయ్యా నా తండ్రి మా యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. సంఘస్థులు ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా ఎక్కడికైనా పనులకు వెళ్ళేటప్పుడు, ఏదైనా కార్యం చేసేటప్పుడు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఆదరణి అంతవరకు వహించండి. కావాల్సిన ప్రతి ఒక్క అవసరత అనుగ్రహించండి. ఇళ్ళు ఆగిపోయిన వారి జ్ఞాపకం చేసుకోండి. ఆయా మరలా యొక్క ఇళ్లను తిరిగి పునర్నిర్మించుటకు కృప చూపించండి. నా తల్లి నీకే స్తోత్రాలు. పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యమును తల్లి ప్రభు ఆశీర్వాదమును అనుగ్రహించండి. యొక్క కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి. నా తల్లి నీకే స్తోత్రాలు ప్రభు.
మరలా నీ చిత్తమైతే మరలా నా తండ్రి ప్రభా యొక్క దినమున మేమందరం ఏకంగా సమకూడి స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించమని. పలహారం ఇచ్చినటువంటి అంకులు గారిని జ్ఞాపకం చేసుకోండి. తన సండే స్కూల్ బిడ్డలకు ప్రతి ఆదివారం పలహారం ఇస్తూ ఉన్నారు నాయన. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకున్నటువంటి కోరికను తీర్చి సిద్ధింపజేసిన తండ్రి ప్రభు ఆయనకు కావాల్సిన మంచి తండ్రి ప్రభు భార్యను అనుగ్రహించమని చేస్తున్నాం బట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నేను ప్రేమయు కుమారుడని యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేని నడిపించును గాక. ఆమేన్. అందరికీ